బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ అయితే డ్రాగా ముగిసింది. సో మ్యాక్సిమం ఆఫ్ ది పార్ట్ మనకు వర్షంలోనే వెళ్ళిపోయింది. సో ఎంపైర్లు కూడా దీనికి ఆటని ముందే నిలిపేస్తున్నట్లుగా అయితే ప్రకటించారు. అండ్ దీంతోపాటు సడన్గా మనకి ప్రెస్ కాన్ఫరెన్స్కి అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అశ్విన్ కూడా రావడం జరిగింది. సో ఏంటి అనుకుంటే సడన్గా మన కీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే టెస్ట్లకే కాకుండా మొత్తం కంప్లీట్గా క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. సో ఆ టైంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పక్కన ఉండడం జరిగింది. అండ్ తను ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రోహిత్ శర్మకి అందరూ కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ అశ్విన్ తీసుకున్న నిర్ణయం పెర్త్కి వచ్చినప్పుడే నాకు తెలుసు అని చెప్పి రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది. సో అశ్విన్ ఈ సిరీస్ స్టార్టింగ్లోనే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. బట్ పింక్ బాల్ టెస్ట్ కోసం రిక్వెస్ట్ చేసి ఉంచారు. అండ్ దీని తర్వాత అతడు ఈ మ్యాచ్లో కూడా తీసుకోలేదు కదా సో టీంలోకి. సో దానివల్ల అతను రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. దీని తర్వాత 4th and 5th టెస్టులకి అయితే అశ్విన్ అందుబాటులో ఉండట్లేదు. అండ్ దీంతోపాటు ఇప్పుడు ఏంటంటే మెల్బోర్న్ పిచ్ని ఇంకా చూడలేదు కదా. సో అది స్పిన్నర్కి అనుకూలంగా ఉంటుందా, ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందా అనేది మనకి ఇంకా తెలియదు. అండ్ రోహిత్ శర్మ దీంతోపాటు అశ్విన్తో ఉన్న బాండింగ్ గురించి అయితే పంచుకున్నారు. ఏంటంటే అండర్ 17గా ఉన్నప్పటి నుంచి కూడా అశ్విన్ మాకు తెలుసు ఫస్ట్ అయితే ఓపెనర్గా వచ్చేవాడు. తర్వాత సడన్గా తమిళనాడు తరపున ఒక బౌలర్ 5 వికెట్స్ తీశాడంటే ఎవరు అని చూస్తే అశ్విన్ అని తెలిసింది. సో బ్యాటర్గా వచ్చి అతను సడన్గా బౌలర్గా మారిపోయాడని చెప్పి మేము షాక్ అయ్యి చూసాము. అండ్ దాని తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా చాలా సంవత్సరాలు అయితే కలిసి ట్రావెల్ చేసాం. సో ఇలాంటి అనుభవాలన్నీ కూడా రోహిత్ శర్మ అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. అండ్ మనకు తెలిసిందే కదా అశ్విన్ అయితే మాత్రం చాలా మ్యాచెస్లో అయితే కీ రోల్ అయితే పోషించడం జరిగింది. అండ్ ఇండియా తరఫున ఒక వన్ ఆఫ్ ది లెజెండరీ స్పిన్నర్ కిందనే చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా మన స్కాడింగ్లో అశ్విన్ ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. సో దీంతోపాటు మనకేంటంటే చూసుకున్నట్లయితే అశ్విన్ కెరీర్ అయితే ప్రజెంట్ అయితే ఎండ్ అయింది. సో నెక్స్ట్ 2 టెస్ట్ మ్యాచెస్కి టీం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి మనకి బాక్సింగ్ డే టెస్ట్ December 26 నుంచి స్టార్ట్ అవబోతుంది మెల్బోర్న్లో. సో బాక్సింగ్ టెస్ట్ అంటే ఎప్పుడు కూడా మనకి స్పెషల్ ఉంటుంది. మ్యాక్సిమం ఆస్ట్రేలియాతో సిరీస్లో బాక్సింగ్ డే టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ మనకి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 3rd టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. సో 1-1గా ఈక్వల్గా ఉన్నారు. WTC ఫైనల్కి వెళ్ళాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో 2 టీములకి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సిరీస్లో 1-1 గెలిచినా లేదు ఏదైనా టీం 2 మ్యాచ్లు ఓడిపోయినా ఆ టీంకి చాలా కష్టం అవుతుంది. సో ఇండియాకి అయితే ఈ 2 మ్యాచ్లే మిగిలాయి. ఆల్మోస్ట్ అంటే గెలిచినా కూడా మిగిలిన మ్యాచ్లు గెలిచినా కూడా టాప్ 2లో ఉండే ఛాన్స్ లేకపోవడంగానే ఉంది. సో దీనివల్ల మనకి ఓన్లీ టాప్ 3 టీమ్స్ అయితే మిగిలాయి. ఈ 3 టీముల్లో ఏ 2 టీమ్స్ క్వాలిఫై అవుతాయో మనం చూడాల్సి ఉంది. సో దీనికోసం అయితే నెక్స్ట్ జరగబోయే 2 మ్యాచ్లు కూడా ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి అండ్ ఆస్ట్రేలియాకి కూడా. అండ్ మనం మ్యాచెస్ చూసుకున్నట్లయితే మిగిలినవి ఆస్ట్రేలియా అండ్ ఇండియా, సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ 2 కూడా 26 డిసెంబర్న స్టార్ట్ అవబోతున్నాయి. సో 2 కూడా ఒకేసారి స్టార్ట్ అవడం వల్ల మనకి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అండ్ ఈ మ్యాచ్ రెండింటివి రిజల్ట్లో మనకి తెలిసిపోతుంది. బట్ దాని తర్వాత 3rd జనవరిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అంటే రెండింటికి కూడా అంటే ఇండియాకి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అదే, సౌత్ ఆఫ్రికాకి కూడా అదే లాస్ట్ టెస్ట్ మ్యాచ్. అక్కడికి మనకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో దీని తర్వాత అట్లీస్ట్ ఒక ప్లేస్ అయినా సరే కన్ఫర్మ్ అయిపోతుంది. సో మనకి 3rd జనవరి తర్వాత జరిగే మ్యాచ్లో ఒక ప్లేస్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి అండ్ ఏ టీమ్స్ మనకి బయటికి వెళ్ళబోతుంది కమెంట్ అయితే చేయండి. సో మిగిలిన టీమ్స్ అయితే ఆస్ట్రేలియా, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఆస్ట్రేలియా 2nd ప్లేస్ అండ్ ఇండియా 3rd ప్లేస్. కమెంట్ అయితే చేయండి ఏ టీమ్స్ అయితే వెళ్తాయి అనుకుంటున్నారు.